My precious brothers and sisters and little children, I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నా మూల్యమైనటువంటి సహోదరి సహోదరులారా, నా చిన్న బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Today we are going to meditate Proverbs 10th chapter verse 6. ఈ దినము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించబోతున్నాము. Blessings are on the head of the righteous, but the mouth of the wicked conceals. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. All who live a righteous life will receive God's abundant blessing. నీతిగల జీవితాన్ని జీవించు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలు పొందుకుంటారు. You may ask a question, how to become a righteous person? ఒక నీతిమంతునిగా మారాలంటే ఏ విధంగా మారగలను అని మీరు ప్రశ్న అడగవచ్చు. Isaiah 53 verse 11 says, by his knowledge my righteous servant shall justify many, he shall bear their iniquities. యెషయా గ్రంథము 53:11 ప్రకారము, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. Jesus on the cross took away all our iniquities. యేసయ్య ఆ శిలువ మరణము ద్వారా మన దోషములన్నిటినీ తొలగించి వేశాడు. You may be a drunkard person. మీరు ఒకవేళ త్రాగుబోతుగా ఉన్నారేమో, You may be doing all sorts of wrong things. అన్ని రకాల చెడు పనులు చేస్తున్నారేమో. But when you come to Jesus under the cross and cry out to him, Lord, forgive me, he will cleanse you with the blood he shed on the cross. యేసునొద్దకు శిలువ చెంతకు వచ్చి క్షమించండి అని మీరు అడిగినట్టయితే తన శిలువ రక్తము ద్వారా మిమ్మల్ని ఆయన కడుగుతాడు. In the Bible, Acts of the Apostles, we read about a man called Saul. అపోస్తుల కార్యముల గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి గురించి మనం చదవగలుగుతాము. He was a vessel of wrath. అతడొక ఉగ్రత పాత్రగా ఉన్నాడు According to the Bible. బైబిల్ గ్రంథం ప్రకారంగా. And he was full of sinful life. అతడు పాపపు జీవితంలో ఉన్నాడు. He was against Jesus Christ. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు. But when Jesus came to him one day, he became a righteous person. అయితే ఒకానొక దినము యేసు అతని దర్శించినప్పుడు అతడు నీతిమంతుడిగా మారాడు. That's why he says in Galatians 2:20, I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me, and the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. గలతీ 2:20 ప్రకారం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, తన కుమారుని ద్వారా నేను విశ్వాసము కలిగి జీవించుచున్నాను. When he became old, he says in 2 Timothy chapter 4 verse 8 like this. అతడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత 2 తిమోతి 4:8లో ఈ విధంగా అంటున్నాడు, Because I lived a righteous life, the Lord will do a great thing in my life. నీతిగల జీవితాన్ని జీవించాను కనుక ప్రభువు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. He will put the crown of righteousness on my head when I go to heaven. పరలోకానికి నేను వెళ్ళినప్పుడు నా తలపైన నీతి కిరీటాన్ని ఉంచుతాడు. What a great thing it is. ఇదెంత గొప్ప విషయము. My friends, let us check up our life. నా స్నేహితులారా, మన జీవితాలను పరీక్షించుకుందాం. Have we become a righteous person? మనం నీతిమంతులుగా మారామా? Are we washed by the blood of Jesus Christ? యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఉన్నామా? Do you live a righteous life before the Lord and before men? ప్రభు ఎదుట, మనుషుల ఎదుట నీతిగల జీవితాన్ని జీవిస్తున్నారా? Check up your life. If not, come under the shelter of Jesus Christ, who is showering his love upon us through the blood. జీవితాన్ని పరీక్షించుకోండి. లేనట్టయితే యేసుక్రీస్తు తన రక్తము ద్వారా తన ప్రేమను కుమ్మరిస్తుండగా ఆయన చెంతకు రండి. He will wash us with his precious blood and give us a new life, a righteous life. తన ప్రశస్తమైన రక్తము ద్వారా మిమ్మును కడిగి నూతన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. Shall we pray and receive it? ప్రార్థన చేస్తూ పొందుకుందామా? Come, let us pray. రండి ప్రార్థిద్దాము. Our precious heavenly Father, thank you, Lord, for sending your Son Jesus Christ to give me a new life. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు నూతన జీవితాన్ని అనుగ్రహించడానికై మీ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపినందుకు వందనాలు. Thank you for the sacrificial love you have shown upon us, Father.
మా ఎడల మీరు కనపరిచినటువంటి త్యాగపూరితమైన ప్రేమకై నీకు వందనాలు తండ్రి. Lord Jesus, we give you all the glory. ప్రభు అయిన యేసు నీకే సమస్త మహిమ. Cleanse every one of us with your precious blood which you shed on the cross. ఆ సిలువలో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ కడగండి ప్రభువా. Make our lives a new one. మా జీవితాలని నూతనపరచండి. Let us live for your glory. నీ మహిమార్థమై జీవించుదుముగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.